కానున్ RTI మీడియా. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు ఆకస్మికంగా ఎడపల్లి తహసీల్ ఆఫీసులో ఉన్న పెండింగ్ సాదా బైనామా భూభారతి ఫైళ్లను తనిఖీ చేశారు. భూభారతి సాదా బైనామా పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఎడపల్లి రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి సందర్శించారు. తహసీల్దార్ ఇతర సిబ్బందితో భూభారతి, స్పెషల్ ఇంటెలిజెన్సివ్ రివిజన్ సన్నాహక సమావేశాలపై అమలు సమీక్ష జరిపారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన 872 మరియు 2020లో వచ్చిన సాదా బైనామా 240 దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడుపులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని తహసీల్ ఆఫీస్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తులో తిరస్కరణ అయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ స్పెషల్ ఇంటెలిజెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా కేటగిరీల వారీగా మ్యాపింగ్ నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాత్రి, ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఆల్రెడీ సర్వే కూడా చేశారు. సర్వే చేసే కూడా అన్నీ చేశారు, కానీ మాకు సర్వే రిపోర్ట్ ఇవ్వట్లేదు. పక్క పొలం వాళ్ళకి కంప్లైంట్ కూడా ఇచ్చినాము. 2 సంవత్సరాల నుంచి అంతే సార్. దేనిలోకి బెడ్రూమ్లో కంపౌండ్ లోపల వచ్చి కొడుతుంది సార్. దాన్ని వర్షం సూరు పెంచింది మీకు ఇప్పుడు పడుతుంది. అవును సార్. జిల్లా వ్యాప్తంగా కూడా వడ్ల కొనుగోలు అనేది వీక్గా జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 3.5 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. సో నా ఇన్స్పెక్షన్లో భాగంగా వాటితో పాటు సోయాబీన్ కూడా విజిట్ చేయడం జరిగింది. సోయాబీన్కి సంబంధించి మన జిల్లాలో 9 సెంటర్లు ఓపెన్ చేసినాం. అన్ని సెంటర్లో కూడా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. దాన్ని విజిట్ చేసి చూడడం జరిగింది. ఇందులో భాగంగా రెవెన్యూ ఆఫీస్కి వచ్చాము. ఎడపల్లి లోపల మనకి సాదా బైనామాకు సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుండి క్లియరెన్స్ వచ్చింది. ఈ అప్లికేషన్స్ అన్నిటిని కూడా ప్రాసెస్ చేస్తాం. సో 2020లో అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా చట్టం లోపల ఇన్కార్పొరేట్ చేసి కోర్టు నుండి కూడా ఆనరబుల్ హైకోర్టు నుండి కూడా క్లియరెన్స్ వచ్చిన తర్వాత వాటన్నిటిని ప్రాసెస్ చేస్తున్నాం. ఈ మంత్ లోపల మొత్తం క్లియర్ చేయాలనేది గవర్నమెంట్ సైడ్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దానికి అనుగుణంగా ప్రాసెస్ చేస్తున్నాం. ఇవే కాకుండా రెవెన్యూ సదస్సుల లోపల వచ్చిన మిగతా అప్లికేషన్స్ను కూడా ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చింది. మెజారిటీ ఆఫ్ ది అప్లికేషన్ సార్ట్అవుట్ చేసినాం. మిగతా అన్నిటిని కూడా మనము ఈ మంత్ లోపల క్లియర్ చేసి వీలైనంత వరకు రెవెన్యూ సమస్యలు లేకుండా తయారు చేస్తాం.